హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 83. అంజలి, నేను కావేరిని ముద్దు పెట్టుకోబోతున్నానని అనుకున్నారా? ఆమె నిజమైన ఆలోచనలు తెలుసుకోవాలన్నట్టుగా ఆర్య అడిగాడు. కావేరి పేరు వినగానే ఆమె ముఖంలో భావాలు మారిపోయాయి. దూరంగా జరిగినట్టు అనిపించింది. అంజలి వెటకారంగా నవ్వి, మీరిద్దరూ ముద్దు పెట్టుకుంటున్నా పెట్టుకోకపోయినా అది మీ ఇష్టమని అంది. అయితే ఈ మధ్యాహ్నం ఆమె ప్రవర్తనకు ఆమెను అంత తేలిగ్గా వదిలిపెట్టాలని ఆర్య అనుకోలేదు. అందుకే అతను ఒత్తి పలుకుతూ, అయితే నేను ఫోన్ చేసినప్పుడు పట్టించుకోకుండా పని నుండి ముందుగా ఎందుకు వచ్చేశారు? నన్ను ఆట పట్టించడానికేనా ఇంత కారంగా వంటకాలు సిద్ధం చేశారు? ఇదంతా మీరు అసూయతో చేశారా అని అడిగాడు. అతని మాటలకు ఆశ్చర్యపోయిన అంజలి నవ్వింది. నేనా? మీరిద్దరూ బయటికి వెళ్ళడానికి వెళ్తున్నారని అనుకుని నేను ముందుగా వచ్చి బన్నీని తీసుకురావడానికి వచ్చాను. నా ఫోన్ రింగ్ నేను వినలేదు, అందుకే మీ ఫోన్ ఎత్తలేదు. ఇక ఈ రోజు వంటకాలు ఇంత కారంగా ఉండడానికి కారణం నాకు కారం తినాలి అనిపించింది. ఆర్య గారు, మీరు దీని గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆమె మాటలు విన్న అతనికి ఒక్కసారిగా అంజలి మాటలకు నోట మాట రాలేదు. ఈ సంభాషణను ఇక కొనసాగించడం ఇష్టం లేని అంజలి గడియారం వైపుకి చూసి సమయం రాత్రి 9 గంటలు కావస్తుందని గ్రహించింది. అతన్ని బయటికి పంపించేయాలని అనుకుంది. ఆర్య గారు, ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరు బయలుదేరాలి. అయితే ఆర్య ఇంకాసేపు ఉండాలనుకుంటున్నట్టు ఇక సూచనప్రాయంగా, కానీ నేను ఇప్పుడే మందులు వేసుకున్నానుగా, కాబట్టి ప్రస్తుతానికి నేను కారు నడపలేను. స్టీరింగ్ ముందు కూర్చుంటే నిద్ర వస్తుందేమోనని భయంగా ఉంది అని మెల్లగా అన్నాడు. ఆర్యకి సహాయం చేయడానికి చాలా మంది ఉన్నారని తెలిసిన అంజలి, రవిని వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళమని చెప్పమంటారా, లేదా మీ హెల్పర్స్ లో కానీ సహాయకుల్లో కానీ ఎవరినైనా పిలవమంటారా అని అంది. నీ వల్ల ఈ స్థితికి వచ్చాక కూడా నన్ను కాసేపు విశ్రాంతి కూడా తీసుకునివ్వవా అని అతను నిష్ఠూరంగా అన్నాడు. అతని మాటలకు అంజలి ముఖం ఎర్రబడింది. దాంతో ఆమె నిస్సహాయంగా, సరే అయితే ఇక్కడే రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి బన్నీకి స్నానం చేయించి నిద్రపుచ్చుతాను అని జవాబిచ్చింది. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేను ఇక్కడే ఉంటాను. ఇంక అలా చెప్పి ఆర్య మళ్ళీ ఆ కప్పు ఆమెకు అందించింది. ఇంకో కప్పు నీళ్ళ కోసం మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది అని అన్నాడు. ఆమె లేచి అతనికి నీళ్లు పోసొచ్చి తర్వాత బన్నీని వెతుక్కుంటూ వెళ్ళి అతనికి స్నానం చేపించింది. గది బయట ఏం జరిగిందో ఏమీ తెలియని పిల్లాడు ఆర్య ఇంకా అక్కడే ఉండడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆర్య అంకుల్, ఈ రాత్రి మా ఇంట్లోనే ఉంటున్నారా? అస్సలు కాదు, ఆయన కొంచెం మలిసిపోయారు, కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారు అంతే అని అంజలి తన కొడుక్కి వివరించింది. చివరికి బన్నీ నిరాశగా మూలుగుతూ నిరుత్సాహమైన ముఖంతో వాష్రూమ్ గదికి వెళ్ళాడు. 10 నిమిషాలకు పైగా బన్నీకి స్నానం చేయించిన తర్వాత అంజలి అతన్ని తన మంచం దగ్గరకు తీసుకువెళ్ళింది. గదిలోకి వెళ్లే దారిలో ఆ అబ్బాయి ఆర్యకి గుడ్ నైట్ చెప్పాడు. బన్నీకి ఒక పద్ధతి ప్రకారం జీవించడం అలవాటు కాబట్టి అతను వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. రోజులాగే అతనికి దుప్పటి కప్పి అంజలి బయటికి వచ్చాక సోఫా మీద ఉన్న మనిషి కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయింది. అప్పుడు వెళ్ళిపోయాడా? ఆమె చాలా సంతోషపడింది. ఎందుకంటే తను చివరికి స్నానం చేసి రెస్ట్ తీసుకోవచ్చు కాబట్టి. నిజం చెప్పాలి అంటే అతని ఉనికి ఆమెకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయితే ఆమె ముందు గది సర్దడం మొదలు పెట్టినప్పుడు హఠాత్తుగా ఆర్య కారు తాళాలు టేబుల్ మీద ఉండడం గమనించింది అంజలి. పొరపాటును ఇక్కడ వదిలేసి వెళ్ళాడా ఏంటి? అతని ఫోన్ కూడా సోఫా మీద పడి ఉంది. ఇది చూసి తను తప్పుడు మందులు కొని తెచ్చిందేమోనని, దానివల్ల అతను మైకంలో ఉండి తన కారు తాళాలు ఫోన్ మర్చిపోయేంత అయోమయంలో ఉన్నాడేమోనని అంజలికి అయితే అనుమానం కలిగింది. అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళాడా? ఆమె తొందరగా ఆ పెట్టెను చూసి అది కడుపు నొప్పిని తగ్గించే మందులేనని నిర్ధారించుకుంది. మళ్ళీ అంతలోనే ఆమె మెదడులో ఒక ఆలోచన మెరిసింది. తన గది తలుపు వైపుకు చూసి ఆమె వెంటనే లేచి తన గదిలోకి ప్రవేశించింది. అక్కడ ఆమెకు కనిపించిన దృశ్యం చూసి ఆమెకు ఒక్కసారిగా బుర్ర గిర్రున తిరిగింది. అప్పుడు ఆర్య ఆమె మంచం మీద ఒక పక్కకి తిరిగి గాఢంగా నిద్రపోతున్నాడు. ఎంత మత్తుగా అంటే తన శ్వాసే చెప్తుంది ఎంతలా పడుకున్నాడో అని.
ఆమె ఆ మనిషి దగ్గరకు నడిచి అతన్ని గమనించింది. ఆ క్షణంలో అతను లయబద్ధంగా శ్వాసిస్తున్నాడు మరియు అతని ముఖంలో ప్రశాంతత ఉంది. దాన్ని బట్టి అతను నిజంగానే నిద్రపోతున్నాడని అనుకుంది. ఆర్య, లేవండి, దయచేసి లేవండి, మీ ఇంట్లో పడుకోండి. అంజలి ముందుకు జరిగి అతని చేతిని పట్టుకుని కదిపింది. అతను మేల్కొనకపోవటం చూసి ఆమె ఆలోచించకుండా 2 వేళ్లతో అతని శ్వాసను పరీక్షించింది. అది చాలా స్థిరంగా సహజంగా ఉంది. దాన్ని బట్టి అతను నిజంగానే నిద్రపోతున్నాడని తేలింది. ఈ రకమైన మందులు వేసుకుంటే నిద్ర మత్తుగా ఉంటుందని ఇక మందుల కొట్టువాడు చెప్పడం ఆమెకు గుర్తొచ్చింది. ఆ టైంలో నిజంగా అంత ప్రభావవంతంగా ఉందా? దానికి నిట్టూరిస్తూ అంజలి తర్వాత ఏం చెయ్యాలో పాలుపోక నిలబడింది. అతన్ని మంచం మీద పడుకొని ఇవ్వాలా, లేక బయటికి పంపించాలా? ఆర్య కడుపు నొప్పితో ఎంతగా విలువెల్లాడిపోయాడో ఆమె చూసింది. కాబట్టి ఇప్పుడు అతన్ని బయటకు పంపిస్తే అది చాలా నిర్దాక్షిణంగా అనిపిస్తుంది. కానీ అతన్ని ఇలాగే ఉండనిస్తే తను ఎక్కడ పడుకోవాలి? సహజంగా తను తన కొడుకు గదిలో కూడా పడుకోవచ్చు. కానీ ఎలాగని? ఎవరో ఒక పరాయి మగాన్ని తన మంచం మీద అలా ఎలా పడుకొనిస్తుంది? ఆ మనిషి చూడటానికి నమ్మశక్యం కానంతగా అందగాడు, అద్భుతమైన తేజస్సు కలగాడు. అయినా సరే అతను అక్కడ పడుకోవటం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. చేతులు నడుము మీద పెట్టుకుని సరేలే, ఈ ఒక్క రాత్రికి మాత్రమే నేను ఇక్కడ పడుకొనిస్తాను అని చేసేదేమీ లేక చివరికి అంజలి ఒప్పుకుంది. స్నానం చేయడానికి తన గది నుండి బయటకు వచ్చిన ఆమెకు ఈ రాత్రికి తను బండితో అక్కడే పడుకోవాలని తెలుసు. అలా స్నానం చేశాక పైజామా వేసుకుని కొడుకు గది వైపుకి వెళ్ళింది. అయినా ఏదో తెలియని ఆకర్షణకు లోనైనట్టు ఆర్య ఎలా ఉన్నాడో చూడడానికి తన గదిలోకి వెళ్ళింది. అతనికి అసౌకర్యంగా ఉందేమోనని, లేదా ఏసీ చల్లదనానికి జలుబు చేస్తుందేమోనని ఆమె భయపడింది. ఉష్ణోగ్రతను 27 డిగ్రీలకు సర్దుబాటు చేసి అతని మీద దుప్పటి లేకపోవడం చూసి కప్పాలని అనుకుంది. అంతలోనే ఒక క్షణం ఇక గాఢ నిద్రలో ఉన్న ఆర్య అకస్మాత్తుగా కళ్ళు తెరిచి ఆమె చేతిని పట్టుకుని లాగాడు. అంజలి అతని కౌగిట్లో గట్టిగా బందీ అయిపోయింది. ఆ మరుక్షణమే ఆర్య ఆమెను బలంగా తన కింద అదిమి పెట్టాడు. వాళ్ళిద్దరూ ఉన్న ఆ ప్రేమ జంట లాంటి స్థితిని చూసి అంజలి కోపంగా తల పైకెత్తి తనని లోపలికి లాగేసుకునేలా ఉన్న అతని లోతైన కళ్ళల్లోకి చూసింది. ఆర్య, నన్ను వదిలే, దయచేసి ఇలా ప్రవర్తించొద్దు అని హెచ్చరించింది. నన్ను ఇలా అనడానికి నేనేం చేశాను అని అంటూ వెకిలిగా నవ్వాడు. తన చేత్తో ఆమె ముఖాన్ని పైకి పట్టుకుని ఆమెకు తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముద్దు పెట్టాడు. ఆర్య ముద్దు పెడుతున్నప్పుడు అంజలి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఆమె దాన్ని వ్యతిరేకిస్తున్నా నెమ్మదిగా అంగీకరిస్తుంది కూడా. ఆమె అప్పుడే స్నానం చేసి రావటం వలన ఆమె నుండి వచ్చే స్మెల్ చాలా బాగుంది. చివరికి ఆమె శ్వాస కూడా తీయగా అనిపించింది. ఆర్యకి అది ఒక పెద్ద బహుమతిని తెరిచినట్టు అనిపించింది. అయితే అతను తన స్పృహలోనే ఉన్నాడు. హద్దు మీరడానికి ప్రయత్నించలేదు. చివరికి ఆ ముద్దు అంజలికి అదుపు తప్పేలా చేసింది. ఆమె ఒంట్లోని శక్తి అంతా అయిపోయింది. ఆర్య తన ముద్దును ఆపగానే రొప్పుతూ ఎర్రబడిన ముఖంతో ఉన్న ఆమెను చూసి ఆకర్షణీయంగా నవ్వాడు. నచ్చిందా? దూరంగా ఉండార్యా. ఆమె తనను తను ఆపుకోకుండా అతన్ని దూరంగా తోసేసింది. నాకు తెలిసి ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కాబట్టి తొందరగా వెళ్ళిపో దయచేసి. అయినా సరే ఆర్య మంచం మీదే పడుకుని ఉన్నాడు. అంజలి మాటలు ఏమాత్రం వినలేదు. నిద్ర మత్తుగా ఉన్న చూపులతో నాకు అలసిపోయినట్టు ఉన్నాను, నేను నడపలేను అని కొనికాడు. చాలా ఆర్య, చాలు, ఇక నా దగ్గర నటించడం ఆపు. అంజలి అతన్ని చెప్పిన ఒక మాట కూడా నమ్మకుండా ఖండించింది. ఇంటికి వెళ్లే దారిలో నాకేమైనా అయితే నువ్వు బాధ్యత తీసుకుంటావా? తన చేతిని ఆధారం చేసుకుని వెనక్కి తిరిగి చూస్తున్న ఆర్యాని చూడగానే తినేయాలి అనిపించేంత అందంగా కనిపించాడు. తన ఊపిరి బిగబట్టినట్టు అనిపించడంతో అంజలి వెంటనే మళ్ళీ పక్కకు తిరిగింది. ఈ రాత్రికి నేను ఉండనిస్తాను, రేపు పొద్దుటే నువ్వు ముందుగా వెళ్ళిపోవాలి, అర్థమైందా? ఇక అలా చెప్పి అంజలి తొందరగా తలుపు మూసి తన కొడుకు గదిలోకి వెళ్ళిపోయింది కోపంగా. ఆ రాత్రి ఆమెకు రెప్ప కూడా మారలేదు. ఆమె మెదడులో ఎప్పటికప్పుడు ఆర్య ఆలోచనలే తిరుగుతున్నాయి. ఆ ముద్దు ఆమె ఆలోచనలన్నీ గందరగోళంగా మార్చేసింది. 2 క్షణాల కంటే ఎక్కువ ఆర్య గురించి ఆలోచించిన ప్రతిసారి ఆమె శరీరంలో ఒక షాక్ లాంటి అనుభూతి కలిగేది. 5 ఏళ్లగా మగాలికి దూరంగా ఉండాలన్న తన ఆలోచన అతని ముందు నిలబడగానే పూర్తిగా పనికి రాకుండా పోయినట్టే అనిపించింది. అసలు నాకేమవుతుంది? చాలా ఆలస్యం అయ్యే వరకు అంజలి అలసిపోయి ఆలోచించి నిద్రలోకి జారుకుంది. ఆమె ఇంకా సగం స్పృహలో ఉండగా తన కొడుకు ఉత్సాహంగా అంటున్న మాటలు అస్పష్టంగా వినబడ్డాయి.
ఆర్య గారు, మీరు నిజంగా రాత్రి ఇక్కడే ఉన్నారా? ఇది వినగానే అంజలి వెంటనే కళ్ళు తెరిచి దుప్పటి విసిరి కొట్టింది. తలుపు తెరవగానే బన్నీ అప్పటికే స్కూల్ దుస్తుల్లో ఉండడం, అతని పక్కనే ఆర్య కూర్చుని ఆ అబ్బాయి బ్యాగ్ సర్దడం చూసింది. మీరు బన్నీని స్కూల్ కి తీసుకెళ్తున్నారా? అంజలి నిద్రమత్తుగా ఉన్న చూపులతో అడిగింది. తల పైకెత్తిన ఆర్య, రాత్రి నిద్రపోలేదా అని గొణుకుతున్నప్పుడు అతని గుండె ఒక్కసారిగా ఏదో మీటుతున్నట్టు అనిపించింది. పడుకున్నాను. రాత్రి చాలా గాఢంగా నిద్రపోయాను. అంజలి బలవంతంగా బదులిచ్చింది ఆర్యకు. కానీ ఆమె ఉబ్బిన కళ్ళు వేరే కథ చెప్పాయిలే ఆర్యకి. నువ్వు వెళ్ళి పడుకో, నేను బన్నీని స్కూల్ కి తీసుకువెళ్తాను. ఆ సమయానికి ఆర్య అప్పటికే అన్ని సిద్ధం చేసి ఆ అబ్బాయిని స్కూల్ కి తీసుకువెళ్ళడానికి తయారయ్యాడు. తను సరిగ్గా నిద్రపోలేదని తెలుసు కాబట్టి ఆమె తలూపి సరేనని ఒప్పుకుంది. సరే అయితే దయచేసి కొంచెం శ్రమ తీసుకుని వాడిని క్లాస్ వరకు తీసుకుని వెళ్ళండి. నాకు తెలుసు. వెకిలిగా నవ్వాడు ఆర్య. నీకు బన్నీ చేపట్టుకున్నాడు. పద బన్నీ, బాయమ్మా. బన్నీ ఆర్య చేపట్టుకుని బయటికి వెళ్ళాడు. హాయిగా నిద్రపోయి అరుదైన అవకాశం దొరికిందని తెలుసుకున్న అంజలి ఒక క్షణం ఆలోచించి తన మంచమే మరింత సౌకర్యంగా ఉంటుందని అనుకుంది. చివరికి ఆమె తన సొంత మంచం మీదే మళ్ళీ నిద్రపోవాలని అనుకుని నిద్రలోకి జారుకుంది.